హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవి ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో దశమహావిద్యల్లో 7వ విద్య అయిన ధూమావతి అమ్మవారి గురించి తెలుసుకుందాం. అమ్మవారి స్వరూపం విధవ స్వరూపంలో ఉంటుంది. సమాజంలో అందరూ వారిని గౌరవించాలి అనే ఉద్దేశంతో అమ్మవారి స్వరూపంలో ఉన్నారు. అమ్మవారు పొగరంగులో ఉంటారు, జుట్టు విరబోసుకొని ఉంటారు, ముసలావిడలాగా కనబడుతూ ఉంటారు. వేలాడుతున్న స్థనాలతో, పెద్దగా గుంట కళ్ళతో, అలాగే దంతాలన్నీ పుచ్చిపోయి మలినమైన చిరిగిన వస్త్రాలను ధరించి ఉంటారు. అమ్మవారు కాకిని ధ్వజంగా కలిగి ఉంటారు. చాటను చేతిలో పట్టుకొని ఉంటారు. దీని వెనుక ఒక వృత్తాంతం ఉంది. పూర్వంలో ఈశ్వరుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు పార్వతీదేవికి విపరీతమైన ఆకలి వేసింది. అన్నం పెట్టమని అడిగితే పరమేశ్వరుడు ధ్యాన స్థితిలో ఉండడం వలన పెట్టలేదు. ఇక ఆకలికి అమాంతం ఈశ్వరుణ్ణి అమ్మవారు మింగింది. ఈశ్వరుడు అగ్నిస్వరూపుడు కాబట్టి అమ్మవారి లోపలికి వెళ్ళగానే ఆ వేడి తట్టుకోలేక అమ్మవారి ఒళ్ళంతా పొగమయంగా మారిపోయి పొగ బయటకి రావడం మొదలైంది. ఇక భర్త లోపల ఉన్నాడు, పక్కన లేడు కాబట్టి అమంగళకరంగా మారింది. ఈ అమ్మవారిని జ్యేష్ఠాదేవి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. అమ్మవారిని దించేటప్పుడు నీ అనుగ్రహం మాపై ఉండాలి అని కోరుకోకూడదు. మా దరిద్రం పోవాలమ్మా, శత్రువులు పోవాలి, పారిపోవాలి, అనారోగ్యాలు పోవాలి, అన్ని వ్యసనాల నుండి మేము బయటపడాలి అని చెప్పేసే కోరుకోవాలి. అలాగే ఆడవాళ్ళు ఈ పూజ ఎంత చేయకుంటే అంత మంచిది. ఎందుకంటే మనం ఏ దేవి ఆరాధన చేస్తే ఆ దేవి లాగానే మారిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలా ధూమావతి అమ్మవారిని ఎంత వీలైతే అంత ఆడవాళ్ళు ఆరాధించకపోవడం మంచిది. అలాగే పురుషులు ఈ దేవతను ఆరాధించవచ్చు. అమ్మవారిని పూజిస్తే మోక్షం కలుగుతుంది. మోక్ష దేవత. ఆలసపు దోషాలు ఉంటే తొలగిపోతాయి. ఏదైనా కులదేవత దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. డాక్టర్స్కి కూడా అందని రోగాలు కూడా అమ్మవారి దయ వలన నయమవుతాయి. చెడు ప్రయోగాలు ఏదైనా చేస్తే కూడా అమ్మవారి దాని నుంచి విముక్తి కలుగజేస్తారు. దారిద్ర బాధలు పోవాలనుకునేవారు, కేతుగ్రహ దోషాలు ఉన్నవారు అమ్మవారిని ఆరాధించవచ్చు. అలాగే 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారు దారిద్రం, అనారోగ్యం పోవాలనుకున్నవారు అమ్మవారిని ఆరాధించవచ్చు. కానీ చాలా జాగ్రత్తగా ఆరాధన చేయాలి. ఇక ఏకాదశి రోజు విష్ణు ఆలయంలో దీపం పెడితే కలిగే పుణ్యం గురించి తెలుసుకుందాం. ఈ విషయం గురించి బృహన్నారదీయ పురాణంలో 39వ అధ్యాయంలో ఉంది. పూర్వంలో తపస్సుతో కూడా కుదరనివి ఈ కథ చెప్పిన వారికి, విన్నవారికి పాపాలను పోగొట్టి పుణ్యాన్ని కలుగజేస్తుంది. కాబట్టి విన్న మీకు, చెప్పిన నాకు కూడా పాపం పోయి పుణ్యం కలుగుతుంది. కృతయుగంలో సోముడు అనే మహారాజు ఉండేవాడు. ప్రతినిత్యము దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి తన స్వహస్తాలతో శుభ్రం చేసి గుడి అంతా ఊడ్చి వత్తులు తన చేతితో తాను చేసుకుని దీపారాధన చేసేవాడు. ఇక అక్కడ ఉన్నవారంతా ఇది ప్రతినిత్యము గమనించి, మహారాజా, మీకు పూర్వజన్మ స్పృహ ఉంది కనుక అసలు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతారు. నాయన, పూర్వంలో నేను దండకేతుడిని. నా పుట్టుకే చండాల పుట్టుక. దొంగతనాలు, దోపిడీలు, అనేకమైన స్త్రీలతో రమించేవాడిని. స్త్రీతో రమించడం కోసం ఒకరోజు విష్ణు ఆలయంలోకి వెళ్ళాను. పై పంచతో అక్కడ ఉన్న దుమ్మునంతా దులిపిన కారణంగా ఎన్ని దుమ్ము రేణువులైతే బయటకి వెళ్ళిపోయాయో అన్ని జన్మల పాపాలు నశించాయి. అలాగే వెలుతురు కోసం దీపాన్ని వెలిగించాను. అక్కడ ఉన్న రాజభటులు మేము ఇలా వచ్చామని తెలిసి మమ్మల్ని కొట్టి చంపారు. ఆ రోజు ఏకాదశి. నేను చనిపోయిన తర్వాత యమలోకానికి వెళ్ళాను. యముడు ఏకాదశి రోజు ఈ విధంగా శుభ్రం చేసి దీపారాధన చేసిన కారణంగా నన్ను విష్ణులోకంకి పంపించాడు. అక్కడ బ్రహ్మకల్పం పాటు ఉండి తర్వాత ఇంద్రలోకం వెళ్ళి ఇప్పుడు రాజుగా నేను జన్మించాను. అప్పుడు నాకు తెలిసి తెలియక చేసినందుకే ఇంతటి పుణ్యం వస్తే తెలిసి చేస్తే ఇంకా ఎంత పుణ్యం రావాలి. అందుచేతనే ఈ విధంగా ప్రతినిత్యము దేవాలయాన్ని శుభ్రం చేసి నేనే స్వహస్తాలతో దీపారాధన చేస్తున్నాను అని చెప్తాడు. ప్రతిరోజు కూడా ఎవరైతే దేవాలయాన్ని శుభ్రం చేసి స్వయంగా వత్తులు వారి చేసుకుని దీపారాధన చేస్తూ ఉంటారో వారికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. చేయగా వారి జీవితాల్లో మార్పు ప్రాప్తిస్తుంది. విష్ణు భక్తి అలవడిపోయి పాపాలన్నీ నశించబడతాయి. కనీసం ఈ జన్మలో ఏదైనా పాపం చేసి ఉన్నా కూడా నెక్స్ట్ జన్మలో ఐశ్వర్యవంతులుగా ఐశ్వర్యాన్ని అనుభవించేవారుగా పుడతారు. ఇది ఈరోజు వీడియో.